హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీసర్. మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ముందు వీడియోలో మీరు చూస్తారు కదా, మేము చాలా రైడ్స్ ఎక్కామన్నమాట. సో ఇది నెక్స్ట్ రైడ్ అనమాట. ఇది మనం తడి బట్టలు ఎక్కకూడదు, ఎందుకంటే ఇది కరెంట్ సిస్టమ్తో ఉంటుందట. సో ఎలాగో వాటర్లోకి వెళ్తాం కదా అని డ్రెస్ చేంజ్ చేసి ఇలాగ కార్ జంప్స్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఫస్ట్ నాకు ఇది రాలేదు, తర్వాత అతను చెప్తున్నారు ఇలా వెళ్ళాలని. కానీ మా వాళ్ళు మాత్రం నన్ను అస్సలు తిరగనివ్వలేదు. మధ్యలో నన్ను రౌండప్ చేసి అటెళ్ళకి ఇటెలా చేశారు. ఫుల్ ఫన్ను. భయపడుతుంది, ఇలా వెళ్తే అలా గుద్దేస్తున్నాను అనమాట. చాలా స్పీడ్గా వెళ్తుంది అది. సో సాగర్ అయితే అలా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ నేను చాలాసేపు తర్వాత అప్పుడు నేను బాగా ఆడుకున్నాను అనమాట. సో అలా నెమ్మదిగా భయంతో తీస్తున్నాను. ప్లేస్ అటు ఇక్కడే తిరిగి ఎలుపు తిప్పు మొత్తం అయిపోయింది. ఇంకేంటి నేను రాను, నాకు కడుపు ఎంట్రన్స్ ఎలా బేబీ? మేము ఇప్పుడు ఏమైనా చేయాలి. ఇంకా స్విమ్మింగ్ పూల్ బాగా అలా ఎంజాయ్ చేసి నెక్స్ట్ రైడ్కి వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ రైడ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ఒక రౌండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్లో తీసుకెళ్లారనమాట. సో ఇది నెక్స్ట్ రైడ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడే మా లాస్ట్ రైడ్ అయిపోయింది, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది కాబట్టి. సో సాగర్ వాళ్ళు ఏమో పైనుంచి జారడానికి వెళ్ళారు వాటర్లో. సో మేమైతే ఈ కిందది కూర్చుని ఇలా ఆడుకున్నాం అనమాట సాగర్ వాళ్ళు వచ్చినంత వరకు.
పోయామా ఈ స్విమ్మింగ్ పూల్ ఏంటంటే మనకు ఒక ఇది ఇస్తారు, దాని మీద కూర్చొని మొత్తం రౌండ్ అప్ చేయాలన్నమాట. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఇది చేస్తున్నప్పుడు మధ్యలో వర్షం కూడా పడింది. ఇంకా వర్షంలో తడుస్తూ అలా వాటర్లో వెళ్ళామన్నమాట. ఫుల్ కామెడీ. అక్కడక్కడ స్ట్రక్ అయిపోతాం చాలామంది. సో వాళ్ళని తప్పించుకొని వెళ్ళాలన్నమాట. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. లైన్లో నిల్చున్నాం, ఎందుకంటే పెద్ద లైన్ ఉంటుంది. ఇదే సింపుల్గా ఉండదు కాబట్టి ఇంకా అందరు ఇక్కడికే వచ్చేసారు. వేస్ అయిపోగానే నెక్స్ట్ ఇంకా దిగుతున్నాం అనమాట. లైన్ కట్టేసి మా సాగరాలు మాత్రం పెద్దవి ఎక్కడానికి వెళ్ళారు, వాటర్లో జారుతారు కదా అవన్నీ. నేనైతే మాత్రం మౌన్గా నేను ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇదైనా ఎక్కుదామని వాళ్ళ మన పైకి ఎక్కలేమనేసి. సో ఇదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. అలా వాటర్ నుంచి అలా చుట్టూ ఒక 1/2 అవర్ వాటర్లోనే ఉంటాను. సో ఇంకా రౌండ్ అంతా తిరిగేసి వచ్చేసామన్నమాట. సో టైం అయిపోతుందని వాళ్ళు ఇంకా వచ్చేయాలని చెప్తున్నారనమాట. సో లాస్ట్లో సాగర్ వాళ్ళ మధ్యలో దూకేసి మాతో పాటు వచ్చేసారనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే చాలా కాసేపు అక్కడే ఆడుకున్నాం అనమాట. సో అలాగే ఇంకా ఒకరికొకరు గుద్దుకొని వచ్చేస్తారు. చాలా ఫన్గా ఉంటుంది. ఎవరినెవరిని గుద్దుకుంటారో తెలియదు, ఎవరినెవరిని తంతారో కూడా తెలియదు. సో అంత ఫన్గా అంత కామెడీ ఉంటుంది అనమాట. సాగర్ ఎవరినో లాగుతున్నారు, మధ్యలో ఆవిడ ఉండిపోయింది. నేను ఎక్కడున్నాను, వెనక్కున్నాను అనమాట. నేను అప్పుడే రాను అంటే టైం అయిపోయింది వచ్చేసి ఇంకా సాగర్ అన్నారనమాట. సో మౌనికని సాగర్ తోసుకొచ్చేస్తున్నాడు ఏకంగా. ఇంత పెద్ద ఇది బెస్ట్ కదా. అడిసం ఇది చిన్నపిల్లలదే, ఇది ఎక్కలే. ఇదే ఆడిసాను, ఇదే అయిపోయింది మనది, ఇదే ఆడాం.
ఏయ్ ఆడే పైకి ఎక్కడానికి వెళ్ళాడు. పక్కన జరుగుతున్నాను పక్కన తగ్గుతున్నాను కూడా అంటే అరిసిన మజా బాగుంటుంది అంటే ముందు బస్సు కూడా తీసుకెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్ళకుండా బస్సు కూడా తీసుకెళ్ళాలి. కాస్ట్ నెక్స్ట్ షో వచ్చేసి అడ్వెంచర్ ఆఫ్ చిక్కు అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది, వాటర్లో వెళ్ళి తీసుకెళ్తుంది అనమాట. సో మనం కూడా నిజంగానే కారులో వెళ్తున్నట్టు ఉంటుంది సముద్రంలోకి. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. 3D షో అనమాట. సో మనం స్పెట్స్ పెట్టుకొని చూడాలి, లేదంటే అంత క్లారిటీ రాదు. ఆల్రెడీ మీరు చూడండి క్లారిటీ ఉండదు, మబ్బుగా ఉంటుంది అనమాట వీడియో అంతా. ఎందుకంటే మేము ఆ స్పెట్స్ 3D పెట్టుకొని చూడాలన్నమాట. సో నార్మల్ వీడియో అయితే నార్మల్గా కనిపిస్తుంది ఈ వీడియోలో. సో అంత క్లారిటీ ఉండదు, ఎందుకంటే స్పెట్స్ పెట్టుకుంటేనే క్లారిటీ కనిపిస్తుంది అనమాట. సో షో ఎలా ఉంటుందో చూసేయండి. ఇప్పుడు బాగా పట్టుకోబట్టి ఎక్కువ కారు ఎక్కువ వెళ్ళిపోతున్నా. కింద నుంచి ఏదో వచ్చింది, కింద నుంచి ఏదో తగిలి పుస్తమని. చూడు ఇక్కడ ఏంటంటే ఒక బకెట్లో మనం 4 బాల్స్ వేస్తే ఆ టెడ్డీ అనేది ఫ్రీ ఇస్తారనమాట. సో కానీ ఆ బకెట్లో బాల్స్ అస్సలు పడవు, ఒక్కడు కూడా పడదు. వాళ్ళంత ఈజీగా వేస్తారు కానీ మనం వేస్తే అస్సలు పడలేదు. మేము రెండు తీసుకున్నాం కానీ బాల్స్ అంటే 2 అంటే 8 బాల్స్ ఇచ్చారు, కానీ ఒక్క బాల్ కూడా పడలేదు. నెక్స్ట్ మొత్తం అంతా అయిపోయింది, ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది. వండర్లాలో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. రోజంతా అక్కడే అయిపోయింది. ఇంకా మేము బయలుదేరేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ట్యాక్సీ ఊబర్ అని బుక్ చేసుకోవడానికి చూస్తున్నాం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరం తిరిగి.
నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. మేము ఎక్కడెక్కడికి వెళ్ళామని అవన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తాం. అండ్ వీడియో నైట్ అయితే వండర్లా అలా ఉంటుంది అనమాట. సో ఈవినింగ్తో వండర్లో క్లోజ్ అనమాట. ఇంకే రైడ్స్ ఉండవు, ఏ షోస్ ఉండవు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మ్యాజిక్ షో ఉంది, కానీ ఆ రోజు మ్యాజిక్ షో అతను రాలేదంట. సో నేను దానికోసం చూసాను, కానీ మేము వెళ్ళి అడిగాము. సో అతను ఆ రోజు రాలేదండి అన్నారు. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేస్తున్నాం, అన్ని లగేజ్ అంతా తీసుకొని ప్యాక్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అవన్నీ ఆలోచిస్తున్నాం అనమాట. నెక్స్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో మేమైతే రూమ్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మనకి తొందరగా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్కువ లెంత్ అయితే మనకి జర్నీకి ఎక్కువ టైం పడుతుందని సో మేమైతే ఊబర్ బుక్ చేసుకుని నెక్స్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో, రామోజీ ఫిల్మ్ సిటీ ఆపోజిట్లోనే మాకు రూమ్ దొరికిందనమాట. సో అక్కడ మేము తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫైనల్గా వండర్లా వ్లాగ్ అయితే ఇది. సో వండర్లాలో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. మా లైఫ్లో ఫైనల్గా మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.